वहाँ क्रिकेट भी है क्या? क्रिकेट भी है। सिटी क्रिकेट, डॉट बॉल, क्या है कि फुटबॉल भी है। दो मिनट। కమిషనరేట్ పరిధిలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ 3 రోజులు జరపడానికి నిర్ణయించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ లో అన్ని జోన్స్ నుంచి ప్లస్ సిఆర్ హెడ్ క్వార్టర్స్, ట్రాఫిక్, సిసిఎస్ నుంచి మొత్తం 9 జోన్లు 9 టీములు పాల్గొనడం జరిగింది. ఈ 9 జోన్లు కలిపి అన్ని గేమ్స్ స్పోర్ట్స్ మీట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 3 రోజుల్లో ఫైనల్ జరగడం జరుగుతుంది. దీంట్లో గాను కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, రన్స్, త్రోస్ అన్ని కూడా దీంట్లో చేర్చి టోటల్ గా 91 ఈవెంట్స్ ని పరిధిలో తీసుకొని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ లో మీరందరూ కూడా చూశారు. ఇనాగరల్ మార్నింగ్ సిపి గారు ఇనాగరేట్ చేశారు. దాంతో పాటు జోనల్ డీసీపీస్, అందరు డీసీపీస్, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు అందరూ ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని జయప్రదం చేశారు. ఈ స్పోర్ట్స్ అనేది సుమారు అన్ని జోన్లో కలిపి 1000 మంది పాల్గొంటున్నారు. దాంట్లో ఒక 120 మంది లేడీస్ కూడా, ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ టీమ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెడికల్ కూడా రెడీగా పెట్టుకోవడం, మెడికల్ క్యాంప్ కూడా రెడీగా ఏర్పాటు చేసుకున్నాము. రెండోది, అందరికి అందుబాటులో అంబులెన్స్ కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్స్ లో 3వ తారీఖు ముగింపు కార్యంకి మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీ గారు కూడా రావడం జరుగుతుంది. ఇంతటితో ముగిస్తున్నాము.